బంగారు పుట్ట లాంటిది. హైదరాబాద్ అనేది కాస్మోపాలిటన్ సిటీ అని అందరు చెప్తున్నారు. ఈ కాస్మోపాలిటన్ సిటీ మాకుంటే బాగుండు అని ఇవాళ కాదు, 52 నుంచి కూడా ఇదే గొడవ. రాజధాని హైదరాబాద్ మీద దృష్టితోనే ఆంధ్ర రాష్ట్రాన్ని ఇందులో కలిపి ఈ రాజధాని చేసుకున్నారు. ఇవాళకి కూడా వాళ్ళు అక్కడ రాజధాని నిర్మించుకోవడం లేదంటే దాని అర్థం ఎప్పుడో ఎక్కడో హైదరాబాద్నే రాజధాని చేసుకోవాలనేటువంటిది లోలో అంతఃపురంలో ఎక్కడో ఉన్నది. ఆ పొరలన్నీ దాటుకొని అప్పుడప్పుడు బయటకు వస్తుంటాయి. అట్లా వచ్చిన దాంట్లోనే ఇవాళ జనసేన నాయకుడు చేసినటువంటి వ్యాఖ్యానం మీ జాగీరా అనేటువంటి మాటలో మనకు అర్థమవుతుంది. మీరు పెద్దవారు, మీరు మీ వయసుకి మీ మేధావితనానికి మిమ్మల్ని గౌరవిస్తాం. కానీ 52 నుంచి ఆశ చావలేదు హైదరాబాద్ మీద అని అంటున్నారు. మరి అప్పుడే విభేదించేది ఉండే తమిళనాడు నుంచి విడిపోయినప్పుడు, అయ్యా మీరు ఆంధ్ర వాళ్ళని బతకండి, తెలంగాణలో బతుకుతాం, ఎవరి పాటికి వాళ్ళు బతుకుతామని అప్పుడే మాట్లాడేది ఉండే. ఇప్పుడు ఆంధ్ర తెలంగాణ ప్రజలు అందరూ కలిసి హైదరాబాద్ని డెవలప్ చేసిన తర్వాత మీకు ఈర్సబుట్టి మన జాగాలు ఇంత డెవలప్ అయిపోయింది, వాళ్ళు ఎందుకు ఇక్కడ, వాళ్ళ కష్టాధిష్టం కూడా ఉంది, ఉన్నా పర్వాలేదు, మనం డెవలప్ అయిపోయిన తర్వాత ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసే విధంగా వాళ్ళని తరివేస్తే అయిపోతుంది, మనము వాళ్ళ బతుకులు వాళ్ళు బతుకుతారు, మనం మంచిగా తయారు చేసి ఇచ్చారు, అందరూ కలిసి మనము చేసినాం, వాళ్ళు కూడా కలిసిరు కాబట్టి మనం మంచిగా తయారైనాం, మనం మంచిగా కూర్చున్నాం, వాళ్ళని పంపించేద్దామని మీకు ఈర్చబుట్టి మమ్మల్ని తరివేసినారు. అయిందేది అయిపోయింది, అన్నదమ్ముళ్ళు లెక్క విడిపోయినాం, హ్యాపీగా బతుకుతున్నాం, అయిపోయింది. ఇప్పుడు ఈ సమావేశాలు పెట్టి మాట్లాడడంతా పవన్ కళ్యాణ్ గారు టార్గెట్. పవన్ కళ్యాణ్ గారు మీ అయ్యే జాగిరే అన్నాడు. ఎందుకు అనాలే? పవన్ కళ్యాణ్ గారు అన్నింది ఎవరిని? ఆయన్ని ఎవరైతే టార్గెట్ చేసి నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారో, వయసుకు సంబంధం లేకుండా చిన్న చిన్న పిల్లలు వాళ్ళు ఇష్టం వచ్చినట్టు ఎట్టం బట్టేదట మాట్లాడుతున్నారో వాళ్ళ గురించి మాట్లాడండి. ఆయన మీరే చెప్పారు, ఆ ఇంటర్వ్యూలో విన్నా నేను, భారతదేశంలో ఎవరైనా ఎక్కడైనా రాజకీయ పార్టీ పెట్టచ్చు, ఏ రాష్ట్రంలో అయినా పోటీ చేయొచ్చు అనేసి మీరు మాట్లాడుతుంటే మీ మాటలే విన్నా నేను. మరి ఇప్పుడు ఆయన ఒక పార్టీ పెట్టిండాడు తెలంగాణలో, అక్కడ పోటీ చేస్తాడు, తప్పేముంది? ఆ పార్టీ సిద్ధాంతాలు ఏమన్నా తెలంగాణకి నష్టం జరుగుతున్నాయా? ఆ పార్టీ సిద్ధాంతాలు ఏమన్నా తెలంగాణకి వ్యతిరేకంగా ఉన్నాయా? లేదంటే అక్కడ ఏమన్నా ఆంధ్ర నాయకులు ఏమన్నా వచ్చి ఆ పార్టీలో అక్కడ పోటీ చేస్తున్నారు హైదరాబాద్లో, తెలంగాణలో? అక్కడ తెలంగాణ బిడ్డలకే సీట్లు ఇస్తానంటున్నాడు, తెలంగాణ బిడ్డలే ఇక్కడ సీఎం అవుతారంటున్నారు. పార్టీ మాత్రమే జనసేన పార్టీ ఉంటుంది అక్కడ. కానీ పవన్ కళ్యాణ్ గారు అక్కడ పోటీ చేస్తానని అనడం లేదే, పవన్ కళ్యాణ్ గారు నేను సీఎం అవుతానని అనడం లేదే. అది మీకు నచ్చడంలా, పవన్ కళ్యాణ్ గారు పార్టీ కాబట్టి మీకు నచ్చడంలా, అంతే. ఇంక వేరే పార్టీ ఏ పార్టీ అయినా మిమ్మల్ని మీరు స్వాగతిస్తారు. అలా కాకపోతే మీరు కాంగ్రెస్ పార్టీని స్వాగతించకూడదు, బీజేపీ పార్టీని స్వాగతించకూడదు, గతంలో ఉన్న పార్టీలు సిపిఐ సిపిఎం వాళ్ళెవరిని స్వాగతించకూడదు, వాళ్ళందరూ ఓకే. పవన్ కళ్యాణ్ గారు పార్టీ పెడితే వచ్చింది నష్టం మీకు. అసలు పవన్ కళ్యాణ్ గారి గురించి ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు ఏమన్నారు? ఆ తొట్టి గ్యాంగ్ ఒకటి ఉంది కదా, దండుపాలెం బ్యాచ్ రౌండ్ టేబుల్ సమావేశం పెట్టి ఏం మాట్లాడారు? ముందు దాని గురించి మాట్లాడాలి కదా మీరు. అది పక్కన నెట్టేసి పవన్ కళ్యాణ్ గారు మీ ఏ జాగ్రత్త అన్నారు, దాంతో మీకు పొడుచుకొని వచ్చేసి ఏదేదో మాట్లాడుతున్నారు. పవన్ కళ్యాణ్ గారు పార్టీ తప్పులు ఏమన్నా చేస్తే అప్పుడు మాట్లాడండి సార్. మీరు ఇంకొక మాట అన్నారు, హైదరాబాద్ మీద ఆశ చావలేదు, అందుకే వాళ్ళు రాజధాని కట్టుకుంటలేరు అనేది. మేము కట్టుకుంటున్నాం సార్, రాజధాని కట్టుకుంటున్నాము, మంచిగానే ఉంటుంది. ఒక 2 సంవత్సరాలు ఆగితే మీకే తెలుస్తుంది ఆంధ్రాలో రాజధాని ఎట్లా ఉంటుందో. మీరేం టెన్షన్ పడకండి. మేమేమి మీ హైదరాబాద్ మీద ఆశలు ఎక్కువ పెంచుకొని వచ్చి హైదరాబాద్లో కూర్చొని మిమ్మల్ని ఏమి ఇబ్బంది